ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ జనరేషన్ అందరూ నటీమణుల ఇళ్లలో చూస్తే ఎక్కడో అందరికీ ఎంజీఆర్ గారితో ఒక ఫాండ్ మెమరీ, ఓ ఫోటోగ్రాఫ్ ఆయన ఉండడమే. మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది traveled with him and when he started the party in 1972 ADMK party, I was the third member. I was the third member of ADMK party, but I was very young. ఏంటి నువ్వు యాక్టివ్గా రాసి ఫిల్మ్స్ వదిలేయి అన్నారు. ఏమంటే ఇప్పుడే ఫిల్మ్స్ వదిలేయమంటున్నారు, మీరన్నీ చూసేసారు, ఫిల్మ్లో కింగ్ అయిపోయారు, అదే అయిపోయారు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సినిమా. డోంట్ ఆస్క్ మీ టు కమ్ టు ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్. దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఎలక్షన్స్ వచ్చింది 76లో. డాన్స్ ఆ లోపల నేను డాన్స్ అరంగేట్రం చేశాను, డాన్స్ డ్రామా చేస్తాను శకుంతల ఆల్ ఓవర్ తమిళనాడు. 30 lakhs దోస్ డేస్ ఐ గేవ్ టు ద పార్టీ, ADMK పార్టీ. 30 lakhs 1977. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడా? No, I danced all over Tamil Nadu. Over MGR presided over, and for that I gave 30 lakhs is a big amount. చాలా బిగ్ అమౌంట్, 300 crores. So MGR was always అది ఆయనకి ఎప్పుడు నేను అందరికి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా రా. సారీ అండి వద్దు, యూనో మా అమ్మ లేదు వాళ్ళు నేను రాను. సో ADMK పార్టీ, దట్స్ నా ఒరిజినల్ పేరు నళిని. తెలుసు మ్యామ్, అదే లతా నళిని అని తెలుసు. బట్ మీ లతా నామకరణం చేసింది ఎంజిఆర్ గారి. నళిని అని ఎవరో ఉన్నారు, అలాగా అంతగాని నీకు షార్ట్ అండ్ స్వీట్గా లతా అని పెడతాను అన్నారు. కొంచెం టైం అయింది నాకు రిజిస్టర్ కావడానికి. అది అప్పుడప్పుడు ఇప్పుడు ఎంజిఆర్ లతా అయిపోయింది. మ్యామ్, ఇంత బ్రైట్ పొలిటికల్ ఫ్యూచర్ పెట్టుకుని మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఇంకా వచ్చుంటే బహుశా ఇస్ ఇట్ రైట్ టు సే మీరు బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా మీకు ఉండుండేవి అనే? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. నో, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఎల్స్? యూఆర్ పీస్ఫుల్. Politics is, it's good if you are going to serve the people and all. I don't, my father was a politician. అవును. ఓకే, that's what MGR used to say. మీ ఫాదర్ పొలిటీషియన్, నేను పొలిటీషియన్, రమ్మంటారు అంటే మీకు ఏదైనా చేయమంటే చేస్తారని. నాకు పెద్ద అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు పాలిటిక్స్లో. సినిమా వాజ్ మై ప్యాషన్. ఐ అచీవ్డ్ బై గాడ్స్ గ్రేస్. ఐ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ ఇన్ సినిమా అన్నారు. సరే, ఇక తెలుగు తెరపై అమ్మ మీరు స్టార్ట్ చేసింది అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నటించిన సినిమాలు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన అది కూడా అందరూ చెప్పుకుంటారు చాలా స్పెషల్ అని. అవునండి, ఆయనతో ఒకటి నేర్చుకోవాలంటే డెడికేషన్. ఆయనలాగా నేను ఎవరిని చూడలేదు. అవునా? ఎలా చెప్పలేదు? కాశ్మీర్లో, శ్రీనగర్లో షూటింగ్, శృంగారరాముడు కాశ్మీర్లో షూటింగ్. అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిస్సెస్, రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్, డాల్ లేక్ ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే షూటింగ్ 4:30కి అండి వినిపిస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ వచ్చేటట్టు. మా పక్కన రూమ్ కదా. 4:30 to 5:30కి మేకప్ వేసుకొని 7 o'clock ఈస్ ఇన్ ద లొకేషన్ ఇన్ శ్రీనగర్. 7 o'clock ఇన్ ద లొకేషన్. ఫస్ట్ డే ఎవ్రీబడి కేమ్. తర్వాత అందరు చెప్పారు, మేమమ్మా లైట్మెన్ టెక్నీషియన్స్ అంతా మేమంతా పడుకోవడానికి 11 o'clock అవుతుందమ్మా, చలిలో పొద్దున్న లేచి కష్టం మాకు, మేము 9 o'clock కాల్ షీట్ చెప్పండి అమ్మా. డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు, లత గారు మీరే చెప్పండి. రామారావు గారు, ఏమండి లత గారు చెప్పండి. దట్ ఈజ్ వెరీ నైస్ అన్న. నాగేశ్వరరావు గారు అయితే కొంచెం జోకులు వేస్తారు, అది చేస్తారు కొంచెం ఇదిగా. ఈయన చాలా యూనో సీరియస్. ఏమండి లత గారు, అదండి కొంచెం మీరు ఓకే, మీరు గ్రేట్, మీరు వచ్చే 7 o'clock, అందరికీ మాకందరికి కొంచెం కష్టం, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. సో 9 o'clock కాల్ షీట్ ఉంటే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందరూ అని. ఓకే చెప్పాలి కదా, ఓకే 9 o'clock యూనో. అండ్ ఒకరోజు ఎయిర్పోర్ట్లో 6:30, 7 o'clock 6:30కి నేను వస్తున్నాను, బ్లూ మేకప్ వేసుకొని ఫుల్గా, ఒకడు కిరీటం పెట్టుకొని పక్కన బ్లూ మేకప్ వేయాలంటే 3 hours అవుతుంది. ఎలాగో. అవును, అంటే ఎప్పుడు లేచి ఉంటాను నిద్ర. అదే 6:30. నీకు ఏమండి సార్ ఆశ్చర్యంగా, నో 7 o'clock 7:30 షూటింగ్, 9 o'clock షార్ప్ షూటింగ్ ఉంటానండి. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఆల్సో అచీవ్డ్. ఏం అన్నగారు సీఎం అయ్యారే, పాలిటిక్స్ ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు శ్రీంగారాము టైంలో. హీ డిడ్ంట్ కమ్ టు పాలిటిక్స్ దట్ టైమ్. వచ్చి అలా సీఎం అయిపోయారు కదా. ఎంజిఆర్ గారి గురించి అడిగారు. ఎంజిఆర్ అయినా చాలా ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి, ఎంజిఆర్ గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని, ఎంజిఆర్.
సరే నేను చెప్పాను బొమ్మాయి మ్యాగజైన్ నన్ను అడిగారు మీరు ఏర్పాటు చేసేలాగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మన బొమ్మాయిలోనే రావాలి ఫ్రమ్ సినిమా ఫీల్డ్. నేను ఫోన్ చేస్తే ఆయన సెక్రటరీకి ఉన్నారు, ఏంటి నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి, ఏంటి నువ్వు జర్నలిస్ట్ అయిపోయా పొలిటిక్స్ రమ్మంటే రాలేదు, సినిమా ఇది ఇంటర్వ్యూ కావాలంటే లేదండి ఫస్ట్ నాకు తెలీదు అదంతా వింటానులేండి. సరే సరే నువ్వు వచ్చే సత్య స్టూడియోకు నేను ఇంటర్వ్యూ ఇస్తానులే. చాలామంది వెయిటింగ్ ఆయన ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పెట్టి అని వచ్చింది, నా దగ్గర ఇంకా ఫొటోస్నే ఉన్నాయి. అప్పుడు రామారావు గారు వచ్చారు, అదే అక్కడ ఉంది చూడండి ఆ ఫోటో, తర్వాత చూడు అదే కిరీటం పెట్టుకొని అదే వచ్చి విష్ చేయడానికి వచ్చారు ఎంజిఆర్ గారిని. తర్వాత రామారావు కూడా సీఎం అయిపోయారు. సో ఐ వర్క్ బోత్ సీఎంస్ విత్ బోత్, బట్ యూ కుడ్ హావ్ బికమ్ సీఎం ఆల్సో. ఐ డోంట్ నో, ఐ నాట్. బట్ అదంతా అఫ్ కోర్స్ విధియం మ్యామ్, అండ్ ఆల్సో చెప్పలేం. ఆ జయలలిత గారు అప్పుడే షీ ఆల్రెడీ ఇన్ ద అప్పుడు తర్వాత వచ్చారు. She came in only 1982 she came to party. 82 when I was there she was not working also. మీకు పరిచయం బాగా పరిచయం నాకు. ఆవిడతోనే ఉండేది డాలీ అని ఒక బ్యూటిషియన్. అప్పుడు నాకు వచ్చేది, జయలలిత గారి ఇంట్లోనే ఉండేది ఆ డాలీ అని ఆవిడే. సో అమ్ము ఫోన్ చేయమంటున్నారు మిమ్మల్ని அப்படின்னு. 70s షీ వాజ్ నాట్ యాక్టింగ్. సో వీ యూస్ టు టాక్ అండ్ వీ యూస్ టు గో టు క్రికెట్, ఎంసీసీలో క్రికెట్ అది. షీఈస్ వెరీ బోల్డ్ లేడీ, ఐ లైక్ హర్, వెరీ బోల్డ్ అండ్ యూనో ఐ అడ్మైర్ హర్. అవును, ఐ మీన్ ద హోల్ వరల్డ్ వండర్స్ Yeah. ఎన్ని ఆటుపోట్లని ఆవిడ ఎదుర్కొని నిలబడ్డారని చెప్పి. డెఫినెట్లీ. అండ్ అలా చూసుకుంటే మీరు ప్రాక్టికల్గా ఫ్యామిలీ సైడ్ అండ్ మనశ్శాంతి, సింపుల్ జీవితం, పీస్ఫుల్ గా హాయిగా ఉందాం అనే ఒక చాయిస్ తీసుకున్నారు. అవునండి, ఐ డోంట్ రిగ్రెట్ I don't regret at all. I don't regret at all. It's your what you are happy, you know, your self, you are happy, you are content. అదే కదా ముఖ్యం లైఫ్ లో. అవును, వాళ్ళది కూడా అది మనం కూడా, దట్స్ ఆల్. నో, యూ వాంట్ టు బికమ్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. వెన్ యూ డోంట్ వాంట్, సో యూ ఆర్ హ్యాపీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఫ్రీ, ఐ ట్రావెల్, ఐ గో టు మై చిల్డ్రన్, ఐ గో టు సింగపూర్, ఐ గో టు లండన్, or I'm busy, I act like one serial I do, one film I do. I did one film, Legend, recently. అది చేశాను. సో ఇంకొక ఫిల్మ్ అడుగుతున్నారు, ఓకే ఐ డూ అట్ మై టర్మ్స్ అండ్ కండిషన్స్. సో తెలుగులో మీరు చేస్తున్న టైంలో మీ వివాహం ఎప్పుడైంది మ్యామ్? 82లో మీ పెళ్ళయింది. 84 మై సన్ వాస్ బోర్న్. ఎలా జరిగింది మీ వివాహం? సింగపూర్లో. అంటే ఎలా చూసారు మిమ్మల్ని మీ వారు? అలా బాగా చూసారండి. ఆహా, మేము సింగపూర్ వెళ్ళాము ఒక ఇది షో కోసం. అప్పుడు మీట్ చేసాము. ఈ ప్రపోజ్ టు మీ. సో ఐ వాస్ ఆల్సో, మై మదర్ సెడ్ వై డోంట్ యూ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్, అంతా చేసావు, నీ ఆశ లెక్క చేసావు, ఐ వాంట్ టు సీ నేను యూనో ఫ్యామిలీ అందరు మదర్స్కి ఉంటుంది కదండి. అవునవును ఉంటుంది. ఆల్ మదర్స్ విల్ హ్యావ్ దట్. అండ్ యూ డన్ సో మచ్ యూనో ఫర్ ఎవ్రీబడి, ద ఫ్యామిలీ, యూనో, అండ్ యూ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ డౌన్ అంటే, దెన్ ఐ డిసైడెడ్ ఐ గట్ మ్యారీడ్.